నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పైన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని చక్రాయపేట జెడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు చేసిన మేలును మర్చిపోయావా అని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో హుందాగా వ్యవహరించాలి తప్ప అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని జెడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే గారైన బాలకృష్ణ గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి చిరంజీవి గారిని, మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి వారిపైన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారు. అది చాలా తప్పైన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారు. మీరు జగన్మోహన్ రెడ్డి విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు చేసిన సేవ నువ్వు మర్చిపోయినావు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విధాల ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసినవాడు. ఆయన సైకో కాదు. అదేవిధంగా చిరంజీవి గారు గట్టిగా మాట్లాడాడంటే, చిరంజీవి గారు గట్టిగా మాట్లాడడానికి రాజశేఖర రెడ్డి స్నేహితం సంబంధాలు ఉన్నాయి ఆయనకు. అందువల్ల ఆయన గట్టిగా మాట్లాడే హక్కు కూడా చిరంజీవి గారికి ఉంది రాజశేఖర రెడ్డి కుటుంబంలో. అది చిరంజీవి గారిని గట్టిగా మాట్లాడలేదని అనేదానికి నువ్వు చూసినావా? గట్టిగా మాట్లాడే హక్కు కూడా ఉంది ఆయనకు. అదేవిధంగా చిరంజీవి గారు రేపు నాకు 4 సీట్లు ఎమ్మెల్యే సీట్లకు ఇవ్వాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది వస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని పార్లమెంట్కి పోటీ చేయాలన్నా అంటే పోటీ చేయాల్సిన అవసరం కూడా వస్తుందేమో. ఎన్నికల స్టెండ్ అది, ఎవరు చెప్పలేము. నువ్వు అన్ని వ్యాఖ్యలు మాట్లాడడం చాలా తప్పది బాలయ్య గారు. మేము మీకు ఎంత మేలు జరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో కానీ రాజశేఖర టైంలో, అది మేలు మర్చిపోవద్దు. ఆ విధంగా ఎప్పుడు మాట్లాడొద్దు అసెంబ్లీలో. ఒక అసెంబ్లీలోకి వచ్చినప్పుడు ఒక ఎన్టీ రామారావు గారు ఏ విధంగా వస్తున్నాడో ఒక్కసారి ఆయన వీడియో కాల్ చూడండి. మీరు వచ్చిన విధానం ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలు కూడా అనుకుంటున్నారు అది.